స్తోత్రములు. క్రీస్తునామమున ప్రియ సంఘానికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మన జీవితంలో పుట్టుక దినాలు, తర్వాత వివాహ దినాలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన జీవితంలో తిరిగి మరణం అనేది కూడా అది కూడా వస్తుంటుంది. ఇవన్నీ మానవ జీవితంలో వచ్చేటువంటి క్రమంగా జరిగేటువంటి చక్రం, కాలచక్రం. అయితే నేను చెప్తా ఉంటాను, మనం జన్మించేది ఒక్కటే గనక, అనగా ఒక్కసారి గనక ఆ జన్మ విధానమును చక్కగా ఉపయోగించుకోవాలి అని. వివాహము కూడా ఒక్కసారి గనక దరిదాపుగా ఆ వివాహ సమయం కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండాలి. ఇక మరణం అన్నది ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోతాము. అది ఒక క్రమం. అది కూడా ఆధ్యాత్మికముగా పాతి పెట్టబడ్డం అన్నది అది కూడా ఒక క్రమం. అంటే మానవుని యొక్క కాలచక్రములో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు, సంఘటనలు. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఏమైనా మేలు చేయగలిగింది. ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువు నమ్ముకోవాలి, రక్షణ పొంది ప్రభు సహవాసంలో ఉండాలి, మంచిగా బ్రతకాలి. ఈ లోకంలో మంచిగా బ్రతకాలి, మంచిది. కనుక సహోదరులు ప్రభాకర్, లతమ్మ వారి యొక్క వెడ్డింగ్ డే ఇది నాన్న. కాబట్టి కుటుంబాన్ని గురించి కొన్ని యొక్క వాక్య భాగాలు అంటే మనందరికీ అవసరం కనుక ఆ విషయాలు మనము మాట్లాడుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనాల వరకు వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనముల బలపరిచి మనకు కావలసినటువంటి వర్తమానము మనకు అందించునుగాక. ప్రియులరా, నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఈ 127, 128 కీర్తన గ్రంథాలు ఇవి అబ్రహాము ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్రమమేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, షారా 127 సంవత్సరాలు ఆమె బ్రతికింది. అబ్రహాము 175 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆదర్శవంతమైన అద్భుతమైన కుటుంబం ఎవరిదంటే అబ్రహాము, షారా. వారి కుటుంబం చాలా అద్భుతమైనటువంటి కుటుంబం. పాత నిబంధన గ్రంథం. అబ్రహాం లాంటి భక్తులు ఉన్నారు. ఏబు ఆయన మంచి భక్తుడే. యోసేపు ఉన్నాడు కదా, ఆయన కూడా మంచి భక్తుడే.
ఇలా కొంతమంది యథార్థమైన జీవితంలో జీవించిన వారు ఉన్నారు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో అందరూ రక్షణ పొందినటువంటి కుటుంబాలు, అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ రక్షణ పొంది దేవునిలో ఎదుగుతున్నటువంటి క్రమం చాలా చాలా కుటుంబాల్లో లేదు. భర్త దేవునిలో చక్కగా ఉన్నాడు, భార్య కూడా చక్కగా దేవునిలో ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా దేవునిలో ఉంటారు. అది అరుదైనటువంటి కుటుంబం. ఒక భర్త దేవుని ఎరిగి ఉండి దేవునిలో లోతుగా ఉంటాడు, కానీ భార్య ఆపోజిట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. కుటుంబం అంతా కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళు, ఇంకా లోకానుసారంగా జీవించేవాళ్ళు, అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా ఉన్నటువంటి వారు అక్కడక్కడ కనిపిస్తారు. నిజంగా ఇది దేవుని కుటుంబమేనా అని మనకు అనిపిస్తుంది. ఇది దేవుని కుటుంబమేనా అని. మన కుటుంబాలు అబ్రహాము, శారా, క్రొత్త నిబంధన గ్రంథంలో యోసేపు, మరియా, జకరియా, ఎలిజబెతు, ఆకుల, ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ప్రియులారా, ఆది కాలంలో ఆదాము, హవ్వ వారిది కుటుంబమే. భార్యాభర్తల మధ్య అలజడి, వారికి పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా అలజడి. ఒకడు ఆత్మీయుడు, ఒకడు శరీరానుసారుడు. హేబేలు ఆత్మీయుడు, కయ్యూను శరీర సంబంధి అని ఆయన్ను మనం చూస్తాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని సంఘం మీద, క్రీస్తు అనే బండ మీద కుటుంబాలు కట్టబడి కుటుంబాలు దైవికముగా ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఏ కుటుంబంలోనైనా కష్టాలు రావు, ఇబ్బందులు రావు, శ్రమలు రావు అని అనుకోకూడదు. అంటే ఉన్నతమైన కుటుంబంలో కానీ, అనగా ధనవంతులైనటువంటి కుటుంబాలు కానీ, పేద కుటుంబాలు కానీ, ఏ కుటుంబమైనా, ప్రియులారా, మాకు ఒక కుటుంబం తెలుసు. వారి అన్యులే. భార్య భర్త ఇద్దరు చక్కగా వాకింగ్ వస్తూ ఉంటారు. వారి వయసు 70 సంవత్సరాలు. చాలా మంచి కుటుంబం, చాలా మంచి కుటుంబం. దే వేర్ రిచ్ ఫ్యామిలీ. ఆయన మాతో మాట్లాడుతూ ఉంటాడు, చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి, ఈ వయసులో కూడా మేము ఎవరు మా ఇంటికి వచ్చినా వారిని అన్నం తినంది మేము పోనీయము. మా ఇంట్లో సర్వెంట్స్ పనిచేసేవారు ఉన్నారు, వారిని కూడా మేము అన్నం తినంది వారిని పోనీయము. తర్వాత మా ఇంటి దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వారి బిడ్డల పెళ్ళిళ్ళు మేము చేశాం. తర్వాత వాళ్ళ పిల్లల్ని మేము చదివించాము, పెళ్ళిళ్ళు చేశాము అని ఆయన ఎప్పుడు మాతో చెప్తూ ఉంటాడు. చాలా ఒబీడియంట్, చాలా మంచి వ్యక్తి. అయితే ఇటీవల 10 రోజుల నుంచి ఆయన రావడం లేదు, ఎప్పుడు కంటిన్యూగా వచ్చేవాడు. ఇద్దరు కూడా ఆరోగ్యవంతంగానే ఉన్నారు. మొన్నటి దినాన్ని వచ్చాడు. ఆ తర్వాత ఇంకొక ఆమె నాతో మాట్లాడుతూ, ఒక పెద్ద ఆమె, యూనో దట్ రెడ్డి ఫ్యామిలీ ఈజ్ సన్ సూసైడ్ అని.
ఆయన గురించి చెబుతూ, అంటే ఒక్క కొడుకు ఒక కూతురు అమెరికాలో ఉంది, వీళ్ళు కూడా ఉండేస్తూ ఉన్నారు. ఏంటంటే భార్యాభర్తలకు, అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వారి భార్యాభర్తలకి డైవర్స్ అయింది. తద్వారా హ్యాంగింగ్ వేసుకున్నాడు, చనిపోయాడు అని చెప్పాడు. అవి చెప్పినప్పుడు నాకు చాలా బాధ అయింది. మంచి బెంగళూరులో రిచ్ ఫ్యామిలీ, ఇక్కడ కూడా వాళ్ళకి స్థలాలు ఉన్నాయి. నాకు చెప్పాడు, ఆంజనేయ స్టాట్ వెనక కూడా మా స్థలం ఉంది అని చెప్పాడు. అంత పెద్ద ఫ్యామిలీ, అంటే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు భయం కలిగిన వారే, కానీ కుటుంబ పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరక్కపోవటం, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటం, లోకానుసారంగా బ్రతకటం, అసమాధానం లేకపోవటం, వెళ్ళిపోవటం. అతని వయసు 40 years. ప్రియులారా చూడండి, అందుకే నన్ను ధనవంతుల కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి, పేద కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. కనుక కుటుంబాలు ఎలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు అని అంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర పోయేది. కష్టజీవులు అనుకుంటారు, పేదలు అనుకుంటారు కొన్ని సందర్భాల్లో, నాకు ఆ స్థితి ఉంటే బాగుండేది కదా, ఒక ధనవంతుడిగా ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడైనా అనుకోవద్దు. మనకు దేవుడు ఏ స్థితి ఇస్తాడో ఆ స్థితి యందు మనం నెమ్మది కలిగి ఆ విధంగా బ్రతకటం అన్నది అది చాలు. ఎవరికి ఉండే టెన్షన్స్ వారికి ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి, ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే మానవులము గనక ఇది ఒక పోరాటం, ఇది జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో చాలా చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితం మనం ఎదుగుతూ పరలోక రాజ్యాన్ని చూస్తూ మనం వెళ్ళిపోవాలి. బైబిల్ ఏమి రాయబడిందంట, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను వారు సుఖనిద్ర పోతారు. ప్రియులారా, మన ప్రార్థన ఏంటి? దేవుని దగ్గర మనం ఏమి నిబంధన చేశాం? భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి? బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు గనుక నీ కొరకు నీ కుటుంబము కొరకు ఓడను సిద్ధపరచుకో. వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు నీ కుటుంబం కొరకు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకో. జలప్రళయం రాబోతుంది కదా, అంటే ఓడలో, ఆ ఓడను ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే అది దేవుని సంఘం అని చెప్పాలి. దేవుని సంఘం ఆయన స్థాపించాడు, దేవుని సంఘం ఎత్తబడుతుంది. అలానే దేవుని సంఘం అలనాడు పరిశుద్ధులుగా మీరు ఆ ఓడలో ప్రవేశించాలి. నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క కోడలు, ది బెస్ట్ ఫ్యామిలీ అండి, చాలా మంచి ఫ్యామిలీ. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు, నీవే నీతిమంతుడిగా ఉన్నావు, చాలు. ప్రియులరా, అది మనకు కావలసింది. భార్యాభర్త ఎంత అద్భుతమైనటువంటి జీవితమో వారిది, వారి సాక్ష్య జీవితం. అందుకే వారిని ఆ ఓడలో ప్రవేశించమని చెప్పినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. భార్య భర్త ఇద్దరిని కుటుంబం అంటాం. అందులో మరలా పిల్లలు పుడితే అంతా కలిపి కుటుంబం అంటాం. ఈ విధంగా వారిది ఒక కుటుంబం. ఎట్లుండాలంటే, యు ఆర్ ది మోడల్ ఆఫ్ ది ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఫ్యామిలీ. ఆధ్యాత్మిక కుటుంబముగా ఇతరులకు ఆశీర్వాదకరముగా మనం కనిపించాలి. అలా ఉన్నప్పుడు
మనల్ని చూసి మన కింది వారు కూడా నేర్చుకుంటారు, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, మన పొరుగువారు కూడా నేర్చుకుంటారు. అంటే భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలి, కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉండాలి, దేవుని నమ్మిన కుటుంబమై ఉండాలి, ఆ నమ్మిన వారు ప్రభువును ఆరాధన చేస్తూ ఉండాలి, ఇప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి, వాళ్ళు చెడుతనాన్ని విసర్జించి ఉండాలి, వారు మంచివారుగా వారు ఉండాలి, వారి జీవితంలో ఆత్మఫలాలు కనిపించాలి, దేవుడు ఆ కుటుంబాన్ని మెచ్చుకోవాలి. ఏంటంటే దేవుడు ఆ కుటుంబాన్ని మెచ్చుకోవాలి. అందుకే ఆదాము యొక్క స్థానము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆదాము మనందరికీ తండ్రే, కానీ ఆత్మీయ తండ్రి అబ్రహామని ఆదికాండం 17వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నావు. నువ్వు అబ్రాహాము కాదు, నువ్వు అబ్రహామువు, నువ్వు జనములకు తండ్రివి అని. ఎందుకు అయ్యాడండి ఆయన? ఆ కుటుంబం యొక్క ఒడంబడిక అలా ఉన్నది. అబ్రహాము శారా యొక్క కుటుంబం యొక్క ఒడంబడిక అలా ఉన్నది. నేను వస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచి నీ కొడుకును బలిగా ఇవ్వు అని అన్నాడు కదా. ఒకవేళ శారా ఆమె విశ్వాసురాలు కాకపోతే ఆమెకు చెప్పి ఉండేవాడు కాదు. శారా ఆమె కూడా విశ్వాసురాలు కాబట్టి ఆమెకు చెప్పి ఉండొచ్చేమో అనిపించింది. అంటే ఆమెకు 90 ఏళ్ళు, ఈయనకు 100 ఏళ్ళు, ఆ వయసులో పుట్టినటువంటి వాడు ఇస్సాకు. దేవుడు మన అబ్బాయిని ఇలా అడిగాడు అని చెప్పి ఉండొచ్చు అనుకుంటా. ఆమె కూడా విశ్వాసురాలే కదా, ఆమె కూడా విశ్వాసురాలే, ఆమె మంచి విశ్వాసురాలు, శారా మంచి విశ్వాసురాలు కాబట్టి చెప్పి ఉండొచ్చు. అంటే ఆ విషయాలు ఒకరికొకరు చెప్పుకోవటం, మంచి విషయాల్లో షేర్ చేసుకోవటం, భార్యాభర్తలు మంచి విషయాల్లో షేర్ చేసుకోవటం, పంచుకోవటం, తెలియపరచుకోవటం, దాని కొరకు ప్రార్థన చేయటం, దైవికంగా అన్ని విషయాల్లో అవి ఆలోచన చేసి ఒక మంచి తీర్మానం చేసి ఆ విధంగా నడవటం అన్నది ఆ భార్యాభర్తల క్షేమము, తర్వాత పిల్లలకు కూడా అది క్షేమము, ఆశీర్వాదకరం. ప్రియులరా, అందుకే ఆయన తండ్రి అయ్యాడు, తర్వాత శారా కూడా తల్లి అయింది. ఆమె విశ్వాసాలకు తల్లి అయింది. అంటే ఎంత గొప్ప ప్రమోషన్ వారికి, ఎంత గొప్ప ఆధిక్యత వారికి. ఎవరికండి? అబ్రహాముకు శారాకి ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు అంతగా వారిని బలపరిచాడు, అంతగా వారిని దీవించాడు. ఒక షాడ్ విషయం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశమందు అబ్రహాము లాంటి యథార్థవంతుడు లేడు, ఈజ్ ఏ ఇంటిగ్రిటీ పర్సన్ అని రాయబడు. తర్వాత ఆయన ఏం చేసేవాడంట? ఆయన వేకువనే లేచి తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు, వారి కొరకు బలులు అర్పించేవాడు, పిల్లల కొరకు బలులు అర్పించేవాడు. ప్రియులరా, నేను కూడా ఒక్కోసారి సమయంలో టైర్డ్ అయినప్పుడు ఈవినింగ్ చిన్న ప్రార్థన చేసుకుని అలానే పండుకునేవాడిని. నేను మొన్న చెప్పిన ఒక దైవజనుని గురించి, ఆయన ఎంత టైర్డ్ అయినా, ఎంత ఆలస్యమైనా, ఎంత సమయమైనా ఆయన పండుకునేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ చదువుకుంది, ప్రార్థన చేసుకుంది, పండుకోడట. అంటే ఉదయం లేచేటప్పుడు ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, అది ఒక భాగం అయితే రాత్రి కూడా పండుకునే సమయంలో తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. అలా అందరం కలవలేకపోతే అంటే ఖచ్చితంగా వారు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వారు నిద్రించాలి, పండుకోవాలి. అది
విశ్వాసులు చేయవలసినటువంటి దేవుని బిడ్డలుగా ఎంత సమయమైనా ఏమైనా ఆ విధంగా ప్రభువులో గడపటం అన్నది అది చాలా శ్రేయస్కరమైనది. అంటే ఆ విధంగా నడిచే విధానం అలా నడుచుకోవాలి, ప్రభువులు నడుచుకోవాలి. ప్రియులారా, అబ్రాహాము శారాలు తన కుమారుడు గురించి డిస్కషన్ అయి ఉంటుంది. ఏదేమైనా అది చాలా గొప్ప ఫ్యామిలీ. ఈరోజున అలాంటి ఫ్యామిలీలు ఉన్నాయా? దైవభక్తి అది శ్రేష్టకరమైనది. బైబిల్లో దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అని ఎవరంటారండి? పౌలు గారు తిమోతిలకు రాస్తూ దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. ప్రియులారా, వయసు వస్తుంది, మన పిల్లలకు వయసు వస్తుంది, దేవుని కుటుంబమే వయసు వస్తుంది. వయసు వచ్చినప్పుడు వారికి ఆలోచనలు, కోరికలు, తర్వాత వివిధ రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి, వయసును బట్టి వస్తూ ఉంటాయి. దానితో పాటుగా అంటే మనము వారికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవభక్తి కలిగిన కుటుంబం, ఆయన నాతో చెప్పాడు, పాస్టర్ గారు మా అబ్బాయి యొక్క క్యారెక్టర్ మారిపోతుంది అన్నాడు. మారిపోయి వాడు ఎవరైనా ఫోన్ మాట్లాడితే నేను ఇంట్లో ఒక కుక్క లాంటి వాడను అని అంటాడు. అంటే కుక్కను ఎలా చూస్తున్నారో నన్ను అలా చూస్తున్నారు. నేను షాక్ అయిపోయాను. ఏం బ్రదర్ మీ కుటుంబం అంటే, అవునన్నా, ఆయన ప్రభుని ఎరిగిన వాడే, ఆమె ప్రభుని ఎరిగినదే, దేవుని సేవలో ఉన్నారు. సేవ అంటే ఆసక్తి ఎలా, అది వయసు ప్రభావం అని అంటూ, నేటి పరిస్థితులు బాగలేవండి నేనంటే అని అంటే ఆయన అంటాడు, మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ ఫోన్ నేను తీసుకుని మాట్లాడితే, ఏమమ్మా అంటే, ఏం లేదు అంకుల్, మీ అబ్బాయిని పంపించు, మేము ఊరికే మేము ఎంజాయ్గా మాట్లాడుకోవాలా అని అంటుంది ఆ పాప. ఈ అబ్బాయి ఏమంటూ, నన్ను ఇంట్లో నుంచి పోనీరు, కుక్కను ఎట్లా బంధిస్తున్నారో అట్లా బంధిస్తున్నారని ఫీల్ అయిపోతున్నాను. వాడిని మనం ప్రభువుకి అప్పచెప్పేసేయాలి, ప్రార్థన చేయాలి. నేను అన్నాను, దేవుడు ఏదో ఒక విధంగా ఆ అబ్బాయికి శ్రమలు వస్తాయి, ఆ శ్రమల నుంచి ప్రభువుని నమ్ముకొని దేవుని యొక్క మార్గంలోకి ఆ అబ్బాయి రాగలడు అని. అంటే సైతానుడు ఏ విధంగా వలయేస్తూ ఉన్నాడో, ఏ విధంగా సైతానుడు వారిని ఆకర్షిస్తున్నాడో, ఏ విధంగా వారిని పడేస్తున్నాడో. 15 ఏళ్ళ వయసు కూడా రావడం లేదు. ఆ 15 ఏళ్ళ వయసు రాకమునిపే జరుగుతున్నటువంటి పరిస్థితి సైతాన్ని ఏ విధంగా లాగివేస్తూ ఉన్నాడో. అది భక్తిహీన కుటుంబం కాదు, భక్తి కలిగిన కుటుంబం. భక్తి కలిగినటువంటి కుటుంబంలో సైతానుడు ఎలా జొరబడుతున్నాడో ఒకసారి ఆలోచించి. ఏమన్నాను కదా, ఏవో భక్తిపరుడు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు, అంత మంచి కుటుంబం. అయితే ప్రియులారా, ఒక షాక్ ఏంటంటే, షాడు విషయం ఏంటంటే, షాడ్ అన్నాను కదా, షాడు విషయం ఏంటంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఆమె వాళ్ళ భార్య అన్న మాట ఎలా ఉందో చూడండి. యోబు యొక్క భార్య అన్న మాట ఎలా ఉందో చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించే మరణం కమ్మెను. బా, ఏమంటుందండి? యథార్థను వదిలిపెట్టమంటుంది, తర్వాత దేవుణ్ణి దూషించమంటుంది, ఆ తర్వాత చావమంటుంది. ఎవరండి? ఒక గొప్ప భక్తుడైనటువంటి యోబు భార్య. మనకు ఒక ప్రశ్న ఎందుకు చేసుకున్నాడు ఆ యోబు ఈమెను అనిపిస్తుంది కదా. ఎందుకు చేసుకోవాలి యోబు ఈమెను? ఆమె అవిశ్వాసి కదా, ఎందుకు చేసుకోవాలి? భక్తులందరి భార్యలు ప్రభువుని నమ్మినవారు అని కాదు, భక్తులందరి భార్యలు ప్రభువుని నమ్మినవారు అని కాదు.
భక్తులందరి భార్యలు ప్రభువుని ఎరిగిన వారని కాదు. తర్వాత భార్యలకు ఉన్నటువంటి భర్తలందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారని కాదు. వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదు అంటాడు. జనపనారు ఉన్నిని కలపకూడదు అంటాడు. అవిశ్వాసి విశ్వాసికి పాలెక్కడిది అంటాడు. అంటే దాన్ని కోరుకునేది ఏంటంటే, ఇద్దరు సమానంగా దేవుని మార్గంలో ఉంటే అంతకంటే గొప్ప కుటుంబం లేదు. అంతకంటే గొప్ప కుటుంబం లేదు. అది చాలా మంచి కుటుంబం, చాలా గొప్ప కుటుంబం. ఒకవేళ ఎవరైనా ప్రభువుని ఎరక్కపోతే, భార్యలో కానీ భర్తలో కానీ ప్రభువుని ఎరక్కపోతే విడిచిపెట్టకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఒక వ్యభిచారం విషయము తప్ప వేరే విషయంలో వారిని వదిలిపెట్టకూడదు. అది ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువుని ఎరిగిన నాకు, ప్రభువుని ఎరిగిన మనకు అందరూ విశ్వాసులే దొరుకుతారని కాదు, అందరూ విశ్వాసైన భర్తే దొరుకుతారని కాదు. క్రమం అయితే అలా ఉండడం మంచిదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మనము బ్రతికి ఉన్నంత కాలము మనము దేవునికి లోబడి, తర్వాత మన కుటుంబ విషయాలు మనము ప్రార్థన చేస్తూ దేవునికి అప్పచెప్తూ ముందుకెళ్ళాలి. కొందరు ప్రశ్నిస్తారు ఏంటంటే, కుటుంబాలు కూడా జరుగుతుంది. భర్త ఏమంటాడు, భార్యను లోబడి ఉండాలని కదా బైబిల్ చెప్పేది అంట. భార్య ఏమంటుంది, భర్తను ప్రేమించాలి కదా అని బైబిల్ చెప్తుంది కదా, నువ్వు ప్రేమించాలి కదా, ప్రేమిస్తే కదా నేను లోబడేది అని ఆమె చెప్తుంది. మానవులముగా కొన్ని సందర్భాల్లో ఎవరు లోబడ్డానికి ఇష్టపడ్డారు, నేటి దినాలు అసలు ఇష్టపడరు. కాబట్టి ఈ విషయంలో నేను ఒక తీర్మానానికి వచ్చాను. ఏం తీర్మానం అంటే, ప్రభువా, భర్త కానీ భార్య కానీ ఎవరు తగ్గితే వారిని నువ్వు ఆశీర్వదిస్తావు. అవునా కదా? అంటే భర్తగా నేను ఎందుకు తగ్గాలా అనుకోకూడదు. తగ్గమని స్త్రీకి లోబడి ఉండాలని బైబిల్ చెబుతుంది. భర్త ప్రేమించాలని. అంటే ఈ ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ఎందుకు? భార్య భర్త మీద ఆర్గ్యుమెంటు. నువ్వు లోబడి ఉండాలంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆమె ఉంటుంది కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఆమె అంటుంది. నువ్వు లోబడి ఉన్నావా ఈయన అంటాడు. ఇవన్నీ వినేవారికి, తర్వాత కుటుంబంలో పిల్లలకి ఇలాంటి సీక్రెట్ విషయాలు చాలా ఉంటాయి. అవి చెప్పుకునేది కాదు. కానీ ఏం చేయాలంటే ఒకటే ఒక తీర్మానం, ఆయనైనా ఆమె అయినా, ఈరోజు వివాహ దినం కనుక ప్రభాకర్ అయినా లేకపోతే ఆయన ఎవరైనా, అందరికీ కోపం ఉంటుంది. ఎవరైనా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా, ఒకవేళ వారు మా మీద భర్త కానీ భార్య కానీ అజమాయిషి వహిస్తే, ప్రభువా, నీ దృష్టిలో నేను తగ్గించుకుంటాను, దేవుని దృష్టిలో, ఎందుకంటే దేవుడే కదా యజమాని, ఆయన యజమాని కనుక నీ దృష్టిలో నేను తగ్గించుకుంటాను ప్రభువా అని మనము ప్రార్థన చేసుకొని తగ్గించుకున్నాం అనుకోండి, అది ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. లోకంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. పోయినసారి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా, 40 years అబ్బాయి యొక్క విషయం చెప్పాను. జగదీశ్వరి యొక్క మేనమామ గారు వాళ్ళ అమ్మ తమ్ముడే 40 years భార్య భర్తలకు తగాద పడింది. అమ్మాయి వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ఈయననేమో తిట్టిపోయాడు, ఈయన సూసైడ్ చేసుకున్నాడు, 40 years చనిపోయాడు. జగదీష్ అంటాడు, ఒక 10 నిమిషాలు మా మామగారు బయటికి పోయి ఉంటే బాగుండేది కదా, ఓపిక పట్టుకుంటే బాగుండేది కదా అని. అంటే మనిషిలో టెన్షన్ అనమాట, కోపము, టెన్షన్ వల్ల, కోపం వల్ల ఏమి చేయలేకపోయి ఇక రాళ్లతో కొట్టుకోవడం, తర్వాత సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల సాధించేది ఏంటంటే, సాధించేది నథింగ్, ఏమీ లేదు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో యోబుకు ఏమి పరిచర్య చేసింది ఆమె?
ఎంతవరకు పరిచర్య చేసింది అంటే, ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయము 36వ వచనం ఆ భాగంలో ఉంటుంది. నా భార్యకు నేను ఏమయ్యానంటే అసహ్యమయ్యాను అంటాడు. 19వ అధ్యాయం 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కన్యల కుమారులకు నా వాసన అసహ్యము. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కన్యల కుమారులకు నా వాసన అసహ్యం. ఎలా ఉన్నదండి చూడండి. ఇంకా భర్త బాగున్నంత వరకు అది వేరు. భర్త చనిపోయిన తర్వాత భర్తకు అనారోగ్యమైన తర్వాత పట్టించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. భర్త సిక్ అయిపోతే పట్టించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు, పట్టించుకునేవారు చాలా తక్కువ. మేము మొన్న శుక్రవారం ఉదయమే చెన్నై వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే ఒక పాస్టర్ కూతురు యొక్క పెళ్ళి. మేము వెళ్ళవలసిన కారణం ఏంటంటే, ఆ ఇద్దరి బిడ్డలు అంటే సైమన్ పీటర్ గారని వారి కూతురు కొడుకు, మేము వారి దగ్గరికి అప్పుడు వెళ్ళేవాళ్ళం హైదరాబాద్లో. తర్వాత ఆ పిల్లలు చాలా చిన్న పిల్లలు, చాలా కాముగా భయభక్తులు కలిగి అలా ఉన్నారు. ఆర్థికంగా పేదరికమైనటువంటి కుటుంబమే. మాకు చెప్పగానే అన్న ఖచ్చితంగా మేము రావాలని ఉన్నాం పెళ్ళికి అని వెళ్ళాం. చెన్నైలో జరిగింది. అక్కడ పెళ్లి కూతురు గురించి సాక్ష్యం ఇస్తూ ఏమైంది తెలుసా, ఇక నుంచి అమ్మాయి అక్కడికి వెళ్ళి చెన్నైలో ఉన్నది, హైదరాబాద్లో నుంచి వెళ్ళి చెన్నైలో ఉన్నది. చెన్నైలో ఉండి ఇక్కడ ఉన్నప్పుడు 7th 8th అలా చదువుతూ ఉండే. తర్వాత అమ్మాయి యూనివర్సిటీలో ఎంఏ చదువుకుంటూ, తర్వాత లిటరేచర్ ఎంఏ చదువుకుంటూ, తర్వాత ఇంకా డిగ్రీలు చేసి ఆ గురించి చెప్పారు. వాళ్ళ అవ్వ 2 సంవత్సరాల మంచంలో ఉంటే ఒక పెద్ద మనిషి అంటే అనుభవస్తులు చేయవలసినటువంటి పని ఈ అమ్మాయి వాళ్ళ అవ్వకు పరిచయం చేసిందంట. అంటే టాయిలెట్కి అడగడం, ఈ పనులన్నీ, స్నానం చేయించటం, ఈ పనులన్నీ. ఎంత వయసు పాపది? చిన్న వయసు. చిన్న వయసులో ఆ పాప అంత గొప్ప పరిచర్య చేసింది. అది మాత్రమే కాదు, చెన్నైలో యూనివర్సిటీలో 2 సార్లు గోల్డ్ మెడలిస్ట్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 2 సార్లు గోల్డ్ మెడలిస్ట్ సంపాదించింది. స్టడీలో మార్కులో పెళ్లి కూతురిగా ఉండి ప్రార్థన చేయమని ఇస్తే ఇంగ్లీషులో ప్రేయర్ చేసింది. ఎంత మంచి మాటలు అద్భుతంగా చేసింది ఆ పాప అంటే, ప్రిస్కిల్లా అంత మంచిగా చేసింది. ఆ పాపను బాబును చూడగానే నాకు చాలా హ్యాపీ అయింది. అందుకే వెళ్ళాను. బాబు వచ్చి, అంకుల్ మీరు వచ్చారా, చాలా సంతోషం అంకుల్ అని ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా వినయవిధేత భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఆ పిల్లలు ఇద్దరు ఎంత ఆత్మీయముగా, తర్వాత ఎంత గొప్పవాళ్ళు అయిపోయారంటే అంత గొప్పవాళ్ళు అయిపోయారు. ఒక ముసలామెకు సేవ చేయడం ఏంటండి, ఆ యవనస్తులు ఉన్నటువంటి ఆ పాప. అందుకే దేవుడు ఆయనకు తీసుకుని వెళ్ళి, ప్రియులారా, నా భార్యకే నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కన్యల కుమారులకు నా వాసన అసహ్యం. చూడండి, అంటే ఎట్లా అసహ్యపడుతున్నారో, ఎలా ఉన్నా. కానీ దేవుని బిడ్డల యొక్క లైఫ్, కుటుంబం కాబట్టి చాలా విషయాలు చెప్తూ ఉన్నాం. ఇక్కడ వికాస్ విక్రాంత్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జేజీ గారు కూడా, అంటే నానమ్మ గారు కూడా మంచంలో ఉంది. అన్ని కార్యక్రమాలు చేసేది ఎవరంటే రవికుమార్ అయ్య గారు. ఆయనే అన్ని పనులు చేయాలి ఆమెకి. ఆమె నిలబడిని కూడా నిలబడలేదు. సరోజమ్మ గారు ఇక్కడికి వచ్చి, మనం మేము వెళ్ళినప్పుడు అందరిని అడిగినట్లు చెప్పండి అని చెప్పింది. సంఘములు అందరిని అడిగినట్టు చెప్పండి అని చెప్పి, వెళ్ళేప్పుడల్లా మేము అట్లా వెళ్తాం. నేను చిరాలు వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి ఆ రీతిగా రావటం అన్నది జరుగుతుంది. ప్రియులారా,
అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభుని ఇక్కడ ఏబును చూసాం, ఏబు భార్య చరిత్ర. ఇంకొక వ్యక్తి ఉన్నాడు లోతు. అంటే దేవుడు చెప్పిన విధంగా లోతు ఎలా వెళుతున్నాడు, లోతు భార్య కూడా అలానే వెళ్ళాలి, అదే రూట్లో వెళ్ళాలి. కానీ ఏం జరిగింది? 19వ అధ్యాయంలో చూడండి, 19వ అధ్యాయం ఆదికాండం 19:36 వచ్చినమమ్మ ఎక్కడ అది? 19వ అధ్యాయము 26 వచనం, 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఎందుకైంది? దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ పర్వతం మీదకి వెళ్ళిపోండి, ఈ సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేస్తున్నాను అని. ఒకళ్ళు ఎలా ఉన్నారండి? ఆధ్యాత్మికముగా బలంగా ఉన్నారు. ఒకళ్ళు ఎలా ఉన్నారండి అంటే దేవుడు చెప్పాడు, భర్త కూడా చెప్పాడు, వెనక్కి చూడొద్దండి. ఏం చేసిందండి ఆమె? వెనక తట్టు చూసింది. ఒకరికేమో ముందు చూపు ఉన్నది, ఒకరికేమో వెనక చూపు ఉన్నది. ఈమె నష్టపోవడమే కాదు, తర్వాత లోతు కుటుంబంలో నష్టం చాలా జరిగింది. లోతుకు భార్య లేకపోవడం, తర్వాత ఆయన అక్కడ ద్రాక్షరసం తాగటం, తర్వాత ఆడపిల్లల విషయంలో మనం చూడడం, అక్కడికి సంతానం లేదు కాబట్టి అని బైబిల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉండింటే పరిస్థితులు ఎలా ఉండేది? లోతు భార్య ఉండుంటే ఆ వంశం ఎలా ఉండేది? మోయాబీల అమ్మాయిలు వచ్చేవారు అక్కడి నుంచి. గమనించండి. అంటే ఒక పాపాత్ముడు అనేక మందిని చెడగొట్టేస్తాడు. అంటే ఒకరి యొక్క బలహీనత అనేకులకు ఎలా ఉంటుందంటే అది శాపంగా మారుతుంది. అదంతా జరిగేది కాదు. ఆ లోతు భార్య ఎమ్మడి నుండి అలా జరిగేది కాదు. లోతు ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు, ఈమె ఉపస్తంభం అయిపోయింది, లోతు నిరాశ జీవి అయిపోయాడు, లోతుకు తోడు లేరు. అలాంటి పరిస్థితి లోతుదు అయిపోయింది. జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం. 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను, ఇంకా టైం ఉన్నది, పర్వాలేదు. ప్రియులారా, దేవుని వాక్యం. ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి, మంచి భోజనాలు. కాబట్టి దేవుని వాక్యాన్ని క్రమంగా వినవలసిందిగా మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉన్నటువంటి విషయాలు చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తన స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము ఎట్లాగుంటే తమ్మును తాము ఏ అలంకారము? ఈరోజు దేవుడు చెప్పిన అలంకారం కంటే చేసేది ఒక అలంకారము, తర్వాత బట్టలు లేకుండా తిరిగేది కూడా అది ఒక అలంకారం. అట్లా అయిపోయింది. బట్టలు లేకుండా తిరిగి డ్రైర్ల మీద తిరిగేది అది ఒక అలంకారం. ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. ఎంత మంచి మాట. ఎవరంటే అండి పరిశుద్ధ స్త్రీలు. ఎవరంటే వాళ్ళ గురించి ఏం రాయబడింది? పరిశుద్ధ స్త్రీలు. ఎవరైతే భక్తిగా ఉంటారో వారి గురించి పరిశుద్ధురాలు, ఫీబే పరిశుద్ధురాలు, అన్న పరిశుద్ధురాలు. ఇక్కడ మేము చూస్తున్నాం పరిశుద్ధురాలు. బంగారు ఒక స్థితికి రావాలంటే ఒకేసారి దానికి షైనింగ్ ఒకేసారి రాదండి. బంగారుకి ఒకేసారి షైనింగ్ రాదు. ఏమొస్తుంది దానికి? అది కంసాల చేత అది బాగా వేడి చేయబడాలి, అది ఉడకబడాలి, తర్వాత అదంతా కూడా సాధన చేయబడాలి, అది కొట్టబడాలి సుత్తితో. అప్పుడు దానికి ఒక అందం వస్తుంది, మెరుగు వస్తుంది. గురిగా పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, వాళ్ళు మంచివాళ్ళు ఆ స్త్రీ అంటే అంత క్రమమైనటువంటి ఈజీ అయిన పని కాదు. అంటే ఆ విధంగా వారి యొక్క పరిచయ విధానం. మీరేమని అనుకోండి, నేనైతే
కొన్ని కుటుంబాలను, కొంతమంది స్త్రీలను జ్ఞాపం చేసుకుంటాం. ఆశమ్మను జ్ఞాపం చేసుకుంటాం. తర్వాత సువర్ణమ్మను కూడా జ్ఞాపం చేసుకుంటాం. అంటే వారి పరిచర్య, కుటుంబంలో వారు పెద్దలకు చేసేటువంటి పరిచర్య జ్ఞాపం చేసుకుని, నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం. ప్రియులారా, అవి జరిగిన తర్వాతనే మనం ఈ పేర్లు వస్తాయి. పరిశుద్ధ స్త్రీలు రాస్తూ బైబిల్ రాయబడి ఉంది. ఎక్కడ ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏనండా, యజమానిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును ఏకముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎలా ఉన్నది? లోబడి ఉన్నది. ఆమె అలంకరణ కానీ, ఆమె జీవితం కానీ, ఆమె పవిత్రత కానీ ఎంత అద్భుతం. అందుకే ఆమె తల్లి. ఆమె ఇస్సాకుకు మాత్రమే తల్లి కాదు, అబ్రహాం ఇస్సాకు మాత్రమే తండ్రి కాదు, జనానికి, లోకానికి, ప్రపంచానికి తల్లిదండ్రులుగా ఇక్కడ వారిని మనం చూస్తూ ఉన్నాం. ఊరికినే రాదండి. ఇంకొక మాట చెప్పనా, నేను కానీ ఎవరైనా కానీ చెప్పడం ఈజీ, భర్తని గౌరవించడం అని చెప్పడం ఈజీ, భార్యను ప్రేమించడం అని చెప్పడం ఈజీ, తల్లిదండ్రులను చూడడం అనేది చెప్పడం ఈజీ. అది చేసే కార్యక్రమాల్లో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో, పనులు క్రియల రూపంలో ఎప్పుడైతే మనం చేస్తాం. అబ్రహాం చేశాడు కదా క్రియల రూపంలో. ఇస్సాకు విషయంలో మనం చూస్తున్నాం, వారి కుటుంబం. లోతు విషయంలో అబ్రహాం యొక్క క్రమం, నడిచినటువంటి క్రమం, బాధ్యత కలిగి శ్రద్ధ తీసుకోవడం, ఆ విధంగా అబ్రహాం విషయంలో చూస్తాం. అందుకే ఇస్సాకు బలవంతుడయ్యాడు. ఆ తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి విషయం బలవంతులయ్యారు. వాళ్ళు ఎంతగానో బలపరచబడ్డారు, దీవించబడ్డారు, గొప్పవారయ్యారు. ఇలా జ్ఞాపం చేసుకుందాం. పెళ్లి దినాన నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే సామెతల గ్రంథం 31:10 ఏముంది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అమ్మా మళ్ళా జడతరే ఉందిలే. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. నేను దీన్ని గురించి కామెంటరీగా తయారు చేసినప్పుడు నాకు అనిపించింది, ఎవరున్నారబ్బా ఇలాంటి వాళ్ళు అంటే బైబిల్లో ఉన్నారు అని అనిపించింది. ఇంకా సంఘాల్లో ఎక్కడున్నారు అంటే కనపడడంలే, కనిపించడంలే. దీనికి కొన్ని సాక్ష్యాలు కావాలి. ఏం సాక్ష్యాలంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే ఆ బిడ్డ గురించి, ఆ ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలి. అంటే మా పాప మంచిది, చాలా మంచిది. రెండవదిగా వారి అత్తమామ కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? మా కోడలు చాలా మంచిది, మంచి సాక్ష్యం కలిగింది అని. మూడవదిగా వారి భర్త కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఎవరికైతే ఈ 3 సాక్ష్యాలు ఉన్నాయో వారు గుణవంతురాలైన స్త్రీ ఆమె. అంటే తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారు బిడ్డ గురించి, అత్తమామ సాక్ష్యం ఇస్తున్నారు బిడ్డ గురించి, భర్త సాక్ష్యం ఇస్తున్నాడు భార్య గురించి. ఈ 3 ఉన్నట్లయితే వారిని ఏమంటామంటే గుణవంతురాలు అంట. నేను చెప్పింది కరెక్టే కదా? ఒకసారి మీరు ఆలోచించి. తల్లిదండ్రులు ఇస్తే సరిపోదు, అత్తమామ ఇవ్వాలి. అత్తమామ ఇస్తే కదా భర్త ఇవ్వాలి. అప్పుడే ఈ వాక్యాన్ని, అంటే గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, ముత్యముల కంటే అమూల్యమైన. బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళు మొట్టమొదటిగా శారా అని మనం అనుకున్నాం. తర్వాత కొందరు ఉన్నారులేండి, నేను చెప్పడం లేదు. ప్రియులారా,
మన జీవితంలో, మన కుటుంబాల్లో వివాహ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒక్కటే మాట అక్కడ చదువుకున్నాం. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ, ఎవరంట? నడుచు వారందరూ ధన్యులు. అబ్రాహాము శారా కానీ, నోవహు కుటుంబము కానీ, ఆకుల్లా ప్రిస్కిల్లా కానీ, ఇలా కుటుంబాలు ఉన్నాయి కదా. ఆ కుటుంబాలు అంతగా చేసినటువంటి కుటుంబం. నేడు ప్రపంచంలో లేరా అంటే ఉంటారు. అలాంటి వారు కూడా ఉంటారు. అయితే వాళ్ళు త్యాగం చేయాలి. ఏం చేయాలండి? భార్య గురించి మాట్లాడితే ఏమి? భర్త ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడో భార్య కొరకు తన భర్త కూడా ప్రాణము పెట్ట బద్ధుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎలానంట? ప్రాణము పెట్ట బద్ధుడై ఉన్నాడు. ఆ విధంగా అప్పుడప్పుడు కొంతమంది వచ్చి, అమ్మ కమలమ్మ ఎంత పని చేస్తున్నావు అమ్మ, నువ్వు ఎంత ఓపికమ్మ అంటే, ఎంత పని చేస్తావు నువ్వు? మా నాన్న అంటాడు, ఏం పని చేస్తుంది ఆమె అంటాడు. ఆమె ఏం చేస్తుంది? కొన్ని ఫ్యామిలీస్ పిల్లల జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి చాలా ఉన్నాయి. ఇలా చేసేది చాలా. దేని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత అద్భుతమో. మీకు ఒక విషయం తెలుసా? మేము పిలినప్పుడు కొన్ని వంటలు అంటే సంగటి కానీ, తర్వాత పప్పు, ఇట్లా పచ్చడి, ఇవన్నీ కూడా మా అమ్మే చేస్తుంది. పోయినప్పుడు నాకు ఆశ్చర్యం అవుతుంది. నువ్వు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన దానివి. నేను అప్పుడు అంటాను, నువ్వు ఏందమ్మా మాకు ఉండి పెడతా ఉన్నావు అని. చూడండి, అంటే దేవుడు అట్లా నడిపించి ఆరోగ్యం ఇచ్చి ఆ విధంగా ప్రాణము పెట్ట బద్ధుడై ఉన్నాడు భర్త అని రాయబడి ఉంది. సంఘం కూడా స్త్రీ ఎలా ఉండాలో, గుణవంతురైన భార్య దొరుకుట అరదు. ప్రియులారా, ఎప్పుడైనా మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ఇలా. అతని లాభప్రాప్తికి వెలితి లేదు. తర్వాత అతని భార్య ద్రాక్షలు వలె ఉండును. అతని పిల్లలు ఎలా ఉంటారంట? ఒలివ మొక్కలు వలె ఉండరు. తర్వాత అక్కడ ఇలాగూ వారు పిల్లలను వాళ్ళు చూస్తారు అనేది. అందుకే చివరి దశలో ఏమైనా ఏబు భార్య ప్రభువుని నమ్ముకున్నదేమో తెలియదు. ఎందుకంటే ఏబుకు మళ్ళా తన శరీరం మరలా వచ్చింది కదా, ఏబుకు తన బిడ్డలు మరలా వచ్చారు కదా, కుటుంబం మరలా వచ్చారు కదా, దేవుడిచ్చాడు కదా, 7 కుమారులను 3 కుమార్తెను ఇచ్చాడు కదా. అందుకే ఈ వాక్యం అనుకున్నప్పుడు 42వ అధ్యాయం చివరి చూస్తున్నాము. ఆయన ఎన్ని తరాల వరకు ఉన్నాడట? ఏమి రాయబడిందమ్మా? చదవండి. 42వ అధ్యాయం చివరి 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూచాను. అందుకే ఇక్కడ కూడా ఆ కీర్తన గ్రంథంలో తరముల పిల్లలను నువ్వు చూచదు, తరతరముల పిల్లలను నువ్వు చూచదు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. పిల్లలకు జ్ఞాపం చేసుకుంటే, అందుకే దేవుని బిడ్డ మీద ఈ సమాధానం. ప్రభు సంఘమును ఎలా ప్రేమించాడో, దేవుని బిడ్డల ప్రవర్తన ఎలా ఉన్నదో, భార్యాభర్తల యొక్క ప్రవర్తన సంఘములో ఎలా ఉన్నదో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి వివాహమైన వారు, వివాహం చేసుకునేటువంటి వారు జ్ఞాపం చేసుకుందాం. అందుకే ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎక్కడుందండి? హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు ఘనమవుతుంది? ఘనత ఎప్పుడు వస్తుంది? అట్లా బ్రతికినప్పుడు, అట్లా జీవించినప్పుడు, అలా సాక్రిఫై చేసినప్పుడు, అలా తగ్గించబడి ఉన్నప్పుడు, అలా ఒబిడియంట్గా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు. నేను మరలా చెప్తున్నాను, ఒకరికొకరు ఎవరు తగ్గినా మంచిదే. తగ్గలేదని కొట్టాల్సిన పనులే. ఇదంతా కాదు, అవన్నీ కాదు. దేవునికి చెప్పుకొని తగ్గితే, దేవుడు ఎవరు తగ్గుతారో వారిని దేవుడు ఏం చేస్తాడండి? మళ్ళీ చేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు ఏమన్నాడు? తగ్గించబడేవారు హెచ్చించబడేవారు తగ్గించబడు. దేవునికి స్తోత్రం. అలా మనం వినే విధత కలిగి ఉన్నట్లయితే ప్రభు చేత మనం దీవించబడి ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.